జగనన్న ఒకసారి ఆలోచించు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎంవివి వద్దు అక్రమాన్ని ముద్దు. విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణను తక్షణమే మార్పు చేయాలని అక్రమాని అభిమానులు, తూర్పు నియోజకవర్గ స్థానిక నేతలు, వైసీపీ 18 వార్డు సీనియర్ నాయకుడు ఉమ్మడి కళ్యాణ్, యాతా కార్పొరేషన్ డైరెక్టర్ పోలవరపు అప్పారావు డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖలోని ఎంవిపి కాలనీ సర్కిల్ వద్ద ఏవీఆర్ అభిమానులు కలిసి వైసీపీ అధిష్టానం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో పునరాలోచన చేయాలని నినాదాలు చేశారు. కావాలనే పార్టీ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎంవివి సత్యనారాయణ, పీఓ వంశీ పార్టీ కార్యకర్తలను తొలగించారని, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం సీటు వైసీపీకి దక్కాలంటే ఎంవివి సత్యనారాయణను మార్చి మంచి వ్యక్తులకు ఈ సీటు కేటాయించాలని వారంతా కోరుతున్నారు. కార్యక్రమంలో పాపారావు తదితరులు పాల్గొన్నారు. నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబం అంతా అనేకమైన సేవలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు పాలన నచ్చి మరి మేము వారికి అపారమైన భక్తులుగా ఉన్నాం. అయితే ఈ మధ్య తూర్పు నియోజకవర్గంలో చాలా అసంతృప్తితో కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దానికి కారణం ఎంవివి సత్యనారాయణ గారు చేస్తున్న పాలన. నిన్న రాత్రి మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక వైఎస్ఆర్సీపీ గ్రూప్లో ఒక కార్యకర్తలకు ఉంటూ మమ్మల్ని రిమూవ్ చేశారు. ఏ కారణం చేత రిమూవ్ చేశారు? ఎందుకు చేశారు? ఏం అన్యాయం చేశాం? మేము ఏ రోజైనా మిమ్మల్ని తిట్టామా? ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడామా? పార్టీని ఎక్కడైనా మేము దిగజార్చే పనుల కార్యక్రమాలు చేశామా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాం. మా అక్కరబారి విజయనిర్మల వెంకట్రావు గారు, కార్యకర్తలు అందరం కూడా మేము క్రమశిక్షణతోనే ఉన్నాం. మాకు మా అక్రమాన్ని విజయనిర్మల నాయకత్వానికి ఒక మంచి రోజులు వస్తే సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది. అదే క్రమశిక్షణతో మీ అందరం ఉన్నాం. ఈ వీళ్ళు చేస్తున్న పని అయితే అసలు బాగలేదు. తత్వం ఉందా? అక్రమాన్ని విజయనిర్మల వెంకట్రావు గారిని చూసి నేర్చుకోండి. ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వెలపూడి రామకృష్ణరావు గారిని ధీటుగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అక్రమాన్ని వెంకట్రావు, విజయనిర్మల. మీరు అది చేయండి అయ్యా. ఇంట్లో కూర్చొని భోజనాలు చేసాం, అది సోషల్ మీడియాలో కాదు. పాడీలు మోసారు, కులిపోయిన శవాలు కూడా మోసారు మా నాయకుడు. అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరంటే మాకు ఎనలేని అభిమానం. మేము మీకోసం ప్రాణాలు తెగించి మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ స్థానిక నాయకుడు కూడా మీలాగే పరిపాలన అందించాలని మీకు 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం సార్. మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు పోలవరపు అప్పారావు, ఆంధ్రప్రదేశ్ యాతా కార్పొరేషన్ డైరెక్టర్. నేను విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. భాగంగా మరి మన ఎంవివి సత్యనారాయణ గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ వంశీ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని గ్రూపులోంచి, ఎందుకంటే మేము అక్రమ విజయనిర్మల వెంట ఉన్నామనే ఉద్దేశంతో వాళ్ళు కక్ష కట్టి మమ్మల్ని తొలగించడం జరిగింది గ్రూపుల్లోంచి. దాన్ని కేవలం నాతో పాటు నా సోదరులు, బీసీ సోదరులు చాలామందిని రిమూవ్ చేశారు. అయితే ఎంవివి సత్యనారాయణ గారు, నేను ఈ మీడియా ముఖంగా నేను సవాల్ విసురుతున్నాను. బీసీలు కాదని తూర్పు నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా నువ్వు వేయించుకోగలవా? ఎంవివి సత్యనారాయణ గారు, రేపు రాబోయే 2024 ఎన్నికలలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్రమైన విజయనిర్మల జెండా ఇక్కడ ఎగురుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీకు విన్నపం, ఈ నిర్ణయం మార్చుకోకపోతే, ఎంవివి సత్యనారాయణ మార్చి మేడంను పెట్టకపోతే స్ట్రేట్గా, నీట్గా, డైరెక్ట్గా చెప్తున్నాం, ఇండిపెండెంట్ గానే వేసి మేడంను అసెంబ్లీకి పంపిస్తాం. మా బీసీలు సత్తా జీవితం. ఎంవివి సత్యనారాయణ గారు వ్యాపారం వ్యాపారం అంటే బిల్డింగ్లు కట్టడం, సినిమాలు తీయడం, సినిమాలు తీసుకొని డ్యాన్సులు వేయడం, స్టెప్పులు వేయడం కూడా ఆయన వేస్తాడు. అలాగే బిల్డింగ్లు కడతాడు, కట్టిస్తాడు. ఆయన వ్యాపారం, అది రాజకీయ నాయకుడు కాదు. ప్రజల కోసం సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అతి కష్టం మీద. కానీ చంద్రబాబు 1,26,000 కోట్లు ఇస్తాను అంటున్నాడు. ఇది అయ్యేదా? మరోసారి ప్రజలను మోసం చేసేందుకే చెబుతున్నాడు సీఎం జగన్. ఎప్పుడు జరగని విధంగా అది కూడా 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ
నాన్ డీబీటీగా కనీసం 1,07,000 కోట్లు వేసుకున్నా కూడా ఆ 3,55,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ 6 కాదు, ఈ 6కు శాంపుల్లు మాత్రమే అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు, మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఎవరికైనా కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు. అలాంటి కార్యక్రమాలు మన అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు, 3,000 రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 108, 104 కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు, బాలింతలకు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇలా ఈ 8 పథకాలే దాదాపుగా 52,700 కోట్ల రూపాయలు అవుతుంది. ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి. మరి ఈ 52,700 కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన 6 పథకాలు, చంద్రబాబు చెప్పిన 6 స్కీములు, అవి కూడా కలిపితే ఆ 6 స్కీములకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు. మొత్తంగా 1,26,140 కోట్ల రూపాయలు లెక్కలు తేలుతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవైపు మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే, ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే, ఇంతగా పారదర్శకత చేస్తే, కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి, ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి, గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే, లేదు కాదు 1,26,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అనంటే, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది అయ్యేదా? మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి. ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున భావి లీడర్లు కావుతారు. ఈరోజు మీరు చేస్తా ఉన్న మీ సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ భావి లీడర్లుగా నిలబడతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది.
అలాంటిది ఆ యువకులకి 5,000 రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం ఇచ్చే ఏముంది వాళ్ళ దగ్గర? డేటా. ఏం డేటా ఉంది? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ ఆధార్ కార్డు తెలుసు, ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు, ఎంతమంది పిల్లలు, ఎవరికి పెళ్ళయింది, ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి తిరిగి వస్తారు, వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త బయటికి వెళ్తే భార్య ఏం చేస్తుంది, భర్త బయటికి వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు, ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా అసలు ఎప్పటికీ లేదు, మైక్రో లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మేబీ జగన్ కానీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం వాళ్ళ పార్టీ బలోపేతం కనుకోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అది ఎటు వెళ్తుందో ఎట్లా, నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు, బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది. ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థను ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట. బాగున్నారా, ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా లేదుగా, అంత బాగానే ఉన్నాయి, పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటుంది అందులో? బెదిరిస్తున్నారు. నువ్వు మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా మళ్ళీ ఇంకొక సమాంతర వ్యవస్థ దేనికి? దేనికి అంటే టు కంట్రోల్ పీపుల్. కనీసం వైసీపీ ఎమ్మెల్యేల కంట్రోల్ ఉంటే వాళ్ళ నియోజకవర్గం నేను చాలా సంతోషిస్తాను. ఒక డేటా తప్పు జరిగితే ఎంఆర్ఓ తప్పు చేస్తే నేను వాళ్ళ పై అధికారి రిపోర్ట్ చేయొచ్చు. 10 మంది 5,000 రూపాయలు తీసుకునే వాళ్ళలో కొద్ది మంది కనుక తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? నేను ఒక తండ్రి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఒక గ్రామంలో ఉన్నాను. ఈ వాలంటీర్లో ఒక 2-3 తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటావు. మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు నువ్వు ఇంత డేటా నన్ను ఎందుకు అడిగిస్తున్నావు? మరి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. నీకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు డేటా కావాలి, అవసరం లేనప్పుడు మటుకు వాళ్ళు మాకు చేతులు దులిపేసుకుంటారు. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ చేయండి, మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఎప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం, మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు, 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఆయనైతే చెప్పారు. తెలగ కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలి. విశాఖపట్నం ఉత్తరాంధ్రలోని తెలగ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ కుల కన్వీనర్ పిన్నింట్ల వెంకటరామారావు పీవీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన నిర్విరామంగా ఇచ్చాపురం నుంచి చేస్తున్న పాదయాత్ర శుక్రవారం విశాఖ నగరానికి పెద్ద ఎత్తున చేరుకుంది. ఎండాడ, విశాలాక్షినగర్, సాగర్ నగర్, ఆరిలోవ, తాడ్చెట్లపాలెం, నక్కవానిపాలెం, మురళీనగర్ మీదుగా అక్కైపాలెం చేరుకుంది. అక్కడ నగర తెలగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున అఖండ స్వాగతం పలికి జై జై తెలగ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి వారి మద్దతును, సంఘీభావాన్ని తెలియజేశారు. తెలగ సంఘాలు, దొరయత్ నేతలు, గ్రామస్తులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. పీవీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 రోజుల కిందట ఇచ్చాపురం నుంచి పాదయాత్ర చేపట్టానని, దీన్ని పాయికరావుపేటలో ముగిస్తానని అన్నారు. గత 40 సంవత్సరాలుగా తెలగ కులస్తుల ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులకు దూరంగా ఉన్నారని, ఆర్థికంగా వెనుకబడి ఆకలి బాధలతో జీవిస్తున్నారని అన్నారు. నెల నెల 1000 మంది తెలగ కులస్తులు ఆకలి బాధలు తట్టుకోలేక వలసలు వెళ్లి పొట్ట చేత్తో పట్టుకుని జీవిస్తున్నారని తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలగ కులస్తులను బీసీలో చేర్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలగ సంఘ నేతలు మరియు తాటిచెట్టి సంతోష్ కుమార్, పట్టెపు నాగేశ్వరరావు, మోగంటి రవి, సిద్ధాంతం అప్పారావు, వెంపలి ఆనంద్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉత్తరాంధ్రలో తెలగ కులస్తులు సుమారు 10 లక్షల మంది ఓటింగ్ పరంగా ఉన్నారు. వీరు 100కి 90% ప్రజలు కూడా దారిద్ర్యకు దిగులు ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉత్తరాంధ్ర నుంచి సుమారు 30 లక్షల మంది వరకు కూడా వలస వెళ్ళిపోయారు.
వీరు వివిధ ప్రాంతాల్లో, దేశంలో, రాష్ట్రంలో వివిధ ప్రాంతంలో స్థిరపడ్డారు. అలాగే మా పిల్లలకి 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరుద్యోగులు ఎంత టాలెంట్ చూపించినా సరే ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరు పాపం మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆత్మహత్యల ఫలితంగా తల్లుల కడుపు కోత నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర, తెలగజాతి ఆత్మగౌరవ యాత్రగా దీనికి మేము నామకరణం చేశాం. ఎందుకంటే పిల్లలు పాపం ఆత్మహత్య చేసుకుంటున్నారు. కావున మాకు 1962 వరకు కూడా మేము బీసీ రిజర్వేషన్లు ఉండేవాళ్ళం. ఆ తర్వాత దాన్ని బీసీ నుంచి ఓసీకి మార్చారు. అప్పటి నుంచే మా పదవి మొదలైందని చెప్పి మేము భావిస్తున్నాం. చెప్పి ఈ రాజకీయ పార్టీలు తెలుసుకునే విధంగా మా బహిరంగ సభ ఉంటుంది. అలాగే మా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా మాకి బహిరంగ సభకి మా జాతీయులు వస్తున్నారు. అలాగే నలుమూలల నుంచి సుమారు 30 లక్షల మంది కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మా హక్కులు ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. 485 కిలోమీటర్లు వివిధ ఊర్ల మా తెలంగాణ కుటుంబ సభ్యులున్న గ్రామాలను, పట్టణాలను కలుపుకుంటూ నడుస్తూ వారి యొక్క బాధలను వింటూ ఈ యొక్క పాదయాత్ర సాగింది. ఇచ్చాపురం సాగింది. ఇప్పుడు పాయకరాపేట వెళ్ళే మార్గంలో ఈ తార్చెట్ల పాలనలో మేము అత్యధికంగా సుమారు ఒక 15 నుంచి 20 వేల మంది మా యొక్క ఓటు బ్యాంక్ కూడా ఉంది. వీరు కూడా చాలా గౌరవంగా, సాదరంగా ఆహ్వానించారు. తెలగ జాతి మొత్తం ఒకే గూడు కిందకు వచ్చింది. ఇప్పుడు అది లక్ష్యం పూర్తయింది. రెండోది బీసీ రిజర్వేషన్. ఇది ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో కంపల్సరీ పెట్టాలి. లేని పక్షంలో మా సత్తా ఏంటో తర్వాత ఎలక్షన్ చూపిస్తాం. ఉత్తరాంధ్రలో మా సంఖ్య, మా ఓటింగ్ చాలా బలంగా ఉంది. మాకు గెలిచే సంఖ్య లేకపోయినా ఏ రాజకీయ పార్టీనైనా ఓడించే సంఖ్య మాకు ఉంది. కాగా ఎంపీ ఎంబీవీ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రంగాను చంపి పారిపోయి వైజాగ్ వచ్చిన వ్యక్తి వెలగపూడి. కాపుల ఓట్ల కోసం పవన్ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నారు. రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయట పెడతాను. ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి. వంశీ చెబితే ఓడించేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారు? వంశీ మీద చెక్ బౌన్స్ కేసులు ఎన్నో ఉన్నాయి. వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారు. సీటు లేక వంశీ ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. మేయర్ పదవి స్థానికంగా ఉన్న యాదవులకు ఇస్తే తప్పేంది? వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచిన వంశీ, పవన్ కళ్యాణ్ను వంశీ ఎన్నోసార్లు తిట్టారు. వంశీ చిత్తకార్తీ కుక్కతో సమానం. బాబు మోహన్, బ్రహ్మానందం కామెడీ యాక్టర్ వంశీ. అతడిలాగా నేను చిల్లరి వ్యక్తిని కాదు అంటూ కామెంట్స్ చేశారు. అదేదో కాందాదా అని బ్రహ్మానంద సినిమాలు పెడతా ఉంటాడు. అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతాడు. అదే ఆ క్యారెక్టర్. నా గురించి మాట్లాడేస్తాడు. అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్ ఏం పని చేయాలి, అసలు ఎక్కడ ఏమి లేదు ఇప్పుడు వరకు. అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం. అందుకని అతనికి నేను ఈరోజు జస్ట్ నేను చెప్పాలని చెప్పేంత అతని మీద నాకేం వ్యక్తిగతంగా ఈవేళ అతని మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ కోపం కానీ లేదు. జాలి మాత్రం ఉంది అతని మీద. ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలు నేను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని ఇవాళ అప్పులు పాలైపోయి ఇవాళ ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు. చెప్పండి, చెప్తాను. నేను బాధితులు 3 మంది ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పలేము. అంటే బాగున్నది ఇవన్నీ చెప్తే నా ఎదురుకుండా నాకు చుట్టూ ఉన్న వాళ్ళని బాధితులు ఉన్నారు. మీకు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తే మీకు ఇస్తాం. అతను నా మీద అంట నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తాడంట. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నన్ను ఏం చేసుకో, ఏమైనా చేసుకో. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా వ్యాపారాలు చేశాను. మా ప్రభుత్వంలో కూడా బిజినెస్ చేశాను. ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, సహజం. అవన్నీ కూడా మేము నవ్వుతా తీసుకున్నాం తప్ప ఏ రోజు కూడా ఎవరి మీద దోషణలకు వెళ్తాం మేము ఎప్పుడు చేయలేదు. ఎంతో మంది మా ప్రాజెక్టుల ముందు మాట్లాడారు. ఏ రోజు మేము ఖండన కూడా చేయలేదు. ఏదో మాట్లాడుకోండి అని చెప్పేసి అన్నాం. అంచేత దయచేసి ఇవన్నీ కూడా ఇవాళ రామకృష్ణ బాబు గారు కూడా చెప్తా ఉన్నా. మీరు ప్రజల్లో ఒక గౌరవం ఉంది మీకు. అంటే మాకు పోయింది ఇప్పుడు, మాకు గౌరవం అయితే మాకు లేదు. ప్రజల గౌరవం ఉంది. గౌరవం కాపాడుకోండి. దిగజారుడు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. మీకు 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో మళ్ళీ ఇంకోసారి పదవులకు చేయడం కోసం భయం పట్టుకుని మీరు దిగజారుడు రాజకీయాలకు వెళ్ళిపోయి దిగజారుడు విమర్శలు మాత్రం చేయొద్దని మీకు చెప్తా ఉన్నా. మీరు గమనిస్తారు, ఈసారి ఎలక్షన్ లో మీరు రంగాన్ని ఎలా చంపారో మొత్తం బయట పెడతారు ఈసారి. అదేవిధంగా యాదవ్కి ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు ఈసారి. మత్స్యకారులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్
ఎన్నోసార్లు రామకృష్ణ బాబుని పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన వీడియో క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చంక నాకుతా ఉన్నాడు. ఈ రోజు వెళ్ళి అతను ఈ రోజు ఉండి అతను విమర్శలు చేసే స్థాయి ఇంకా ప్రెస్టేషన్ లో అతను ఈ పర్వర్టెడ్ అయిపోయి నిన్ను మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏదో ఈ చెత్త కార్తీ కుక్క, పిచ్చి కుక్క, ఏ కుక్క ఏం మాటలు ఏంటి? అసలు ఆడేం కుక్క, ఆడేం కుక్క కంటే దారుణమైన జాతి ఆడిది. ఒక పందికి సరిపోతుంది, బ్లాక్ పందికి. అది ఆడి క్యారెక్టర్. ఏం చెప్పాలి అతను? అంచేత దయచేసి మీడియా సోదరులందరికీ కూడా ఈ రోజు వివరణ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకోసారి మళ్ళీ మీడియా సమావేశాలు మళ్ళీ పెట్టాం. ఆడేం మురుక్కున్నా ఏం మాట్లాడుకున్నా సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా సమావేశం.